ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని సీట్లు సాధించబోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పటికే అన్ని ఛానళ్ళు కూడా తమ తమ మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే సర్వేలు కూడా, ఏ సర్వే చూసినా కూడా ప్రతి సర్వేలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికే ప్రజలు పట్టం కట్టే పరిస్థితి ఉందని చెప్పి కూడా అన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఫెయిల్ అవ్వడం, రెండవది నరేంద్ర మోదీ సభ ఏదైతే, ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏదైతే జరిగిందో మన ఆంధ్రప్రదేశ్లో ఆ సభ సక్సెస్ అవ్వడం, అదేవిధంగా జగన్ మాటల్లో ఆ పేలతనం కనిపించడం, అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఓటమిని ఒప్పుకున్నంత దీన పరిస్థితికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ మే 11న జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో వన్ సైడ్ జరిగే పరిస్థితి ఉందని చెప్పి, ఈ ఎలక్షన్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు ప్రజలు పట్టం కట్టే పరిస్థితి ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే సర్వేలన్నీ, చాలా సర్వేలు వస్తుంటాయి, ప్రతిదీ కూడా చెప్పడం మా బాధ్యత కాబట్టి బిగ్ టీవీ ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వేలో ఏం చెప్పింది ఇక్కడ అన్నది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 2024లో ఏదైతే చెప్పిందో ఇక్కడ సమ్మరీ 175 నియోజకవర్గాలకు గాను ఇక్కడ ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి 116 స్థానాలు వస్తాయని చెప్పి వీళ్ళు గన్ షాట్గా ఇవ్వడం జరిగింది. 59 స్థానాలకే ఫ్యాన్ పరిమితం అవుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ వైజ్గా ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. సైకిల్ తెలుగుదేశం పార్టీకి 69 ప్లస్ ఎడ్జ్లో ఒక 27 కలుపుకుంటే 96 స్థానాలు వస్తాయంటున్నారు. జనసేనకు 8, క్లియర్గా 8 వస్తాయి. అదేవిధంగా 8 ఎడ్జ్లో కలుపుకుంటే 16 వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా బీజేపీ చూస్తే 3 క్లియర్గా వస్తాయి, 1 ఎడ్జ్లో ఉందంటున్నారు, అన్నీ కలుపుకుంటే 4. అదేవిధంగా వైసీపీ 39 క్లియర్గా వస్తాయంటున్నారు, 20 ఎడ్జ్లో ఉన్నాయి, 20 కూడా కలుపుకుంటే 59. మొత్తం మీద 116 కూటమికి 59 ఓటమి తరపున ఉంటాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇక వీళ్ళు నియోజకవర్గం వారీగా, జిల్లాల వారీగా రిపోర్ట్ చూస్తే శ్రీకాకుళం 10 నియోజకవర్గాల్లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ వస్తుందంటున్నారు, పలాసలో బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుందంటున్నారు, అంటే టఫ్ టీడీపీ ఎడ్జ్లో ఉండొచ్చు అంటున్నారు, టెక్కలి టీడీపీ, పాతపట్నం బ్యాటిల్ గ్రౌండ్ టీడీపీ, శ్రీకాకుళం టీడీపీ, ఆముదాల వలస టీడీపీ, ఎచ్చర్ల బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ అంటున్నారు, బీజేపీ విన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఎడ్జ్లో, నర్సన్నపేట టీడీపీ, రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ బ్యాటిల్ గ్రౌండ్ ఉండి జనసేన పార్టీ ఇక్కడ గ్లాస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విజయనగరంకి వద్దాం. విజయనగరం చూస్తే 1 కూటమికి వస్తాయి, 3 ఫ్యాన్కి వస్తాయి, బ్యాటిల్ గ్రౌండ్లో 5 ఉంటాయి అంటున్నారు. చూద్దాం అవేవో. కురుపాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే వైఎస్ఆర్సీపీ వస్తుందంటారు, పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టఫ్ ఉంటుందంటున్నారు, ఆ టఫ్ ఫైట్లో వైసీపీ ఎడ్జ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సాలూరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుందంటున్నారు, బ్యాటిల్ గ్రౌండ్ ఏదైతే టఫ్ ఫైట్ ఉంటుందో ఈ టఫ్ ఫైట్లో వైఎస్ఆర్సీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి బ్యాటిల్ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ విన్ అంటున్నారు, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీ, విజయనగరం టఫ్ ఫైట్లో టీడీపీ ఎడ్జ్లో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు, శృంగవరపుకోట బ్యాటిల్ గ్రౌండ్ ఏదైతే టఫ్ ఫైట్ ఉందో దాంట్లో వైఎస్ఆర్సీపీ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. విశాఖపట్నం 15 స్థానాల్లో 7 కూటమికి, 1 ఫ్యాన్కి, 7 టఫ్ ఫైట్ అంటున్నారు, 50-50 బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుందంటారు. అవి ఏదో ఒకసారి చూద్దాం. భీమిలి విషయానికి వస్తే టఫ్ ఫైట్ ఉంటుందంటున్నారు, ఇందులో ఎడ్జ్ టీడీపీ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ టఫ్ ఫైట్ జేఎస్పీ బయటపడుతుంది, విశాఖపట్నం నార్త్ బ్యాటిల్ గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ బయటపడుతుంది, విశాఖపట్నం వెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ బయటపడుతుంది, గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మాడుగుల బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ ఉంటుంది, అందులో వైఎస్ఆర్సీపీ బయటపడుతుంది అంటున్నారు. అరకు వ్యాలీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైసీపీ, పాడేరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, అనకాపల్లె జేఎస్పీ, పెందుర్తి బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ జేఎస్పీ బయటపడొచ్చు అంటున్నారు, ఎల్లమంచిలి బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ జనసేన పార్టీ బయటపడొచ్చు అంటున్నారు, పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 19 స్థానాల్లో 11 కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు, 3 ఫ్యాన్కి వస్తాయి, 5 టఫ్ ఫైట్ ఉంటుందంటున్నారు. ఇక్కడ తుని విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం జేఎస్పీ, కాకినాడ రూరల్ జేఎస్పీ,
పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైసీపీ, కాకినాడ సిటీ బ్యాటిల్ గ్రౌండ్ టీడీపీ అంటున్నారు. బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ ఉంటుంది కానీ టీడీపీ వస్తుందంటారు. రామచంద్రాపురం బ్యాటిల్ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ, రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టఫ్ ఫైట్ జనసేన, గన్నవరం జేఎస్పీ, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం బ్యాటిల్ గ్రౌండ్ టీడీపీ బయటపడొచ్చు అంటున్నారు. రాజమండ్రి సిటీ బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో టీడీపీ నెగ్గొచ్చు అంటున్నారు. రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే టోటల్గా 15 సీట్స్ ఉన్నాయి. 15 సీట్లలో 7 కూటమికి, 3 ఫ్యాన్కి, 5 మాత్రమే 5 టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. అందులో చూసుకుంటే కొవ్వూరు ఎస్సీ టీడీపీ, నిడదవోలు జేఎస్పీ, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జేఎస్పీ, భీమవరం బ్యాటిల్ గ్రౌండ్లో టఫ్ ఫైట్లో జేఎస్పీ బయటపడవచ్చు అంటున్నారు. ఉండి బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ బయటపడవచ్చు అంటున్నారు. తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం జేఎస్పీ, ఉంగుటూరు బ్యాటిల్ గ్రౌండ్లో జేఎస్పీ బయటపడొచ్చు అంటారు. దెందులూరు బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ బయటపడొచ్చు అంటున్నారు. ఏలూరు టీడీపీ, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, పోలవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో వైసీపీ బయటపడొచ్చు అంటున్నారు. చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే 16 స్థానాల్లో 6 కూటమికి రావచ్చు అంటున్నారు. 5 ఫ్యాను, 5 ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అంటున్నారు. ఇక తిరువురు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి చూస్తే వైసీపీ, నూజివీడు టీడీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడలో టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్లో టీడీపీ బయటపడొచ్చు అంటారు. కైకలూరు బీజేపీ, పెడన వైసీపీ, మచిలీపట్నం బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో టీడీపీ బయటపడొచ్చు అంటున్నారు. అవనిగడ్డ బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో వైసీపీ బయటపడుతుంది. పామర్రు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ, పెనమలూరు బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో టీడీపీ బయటపడుతుంది. విజయవాడ వెస్ట్ బీజేపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ బ్యాటిల్ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మైలవరం టీడీపీ, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైసీపీ, జగ్గయ్యపేట వైసీపీ. ఇక గుంటూరు 17 స్థానాలు చూసుకుంటే 7 కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 5 ఫ్యాన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 5 మాత్రమే 5 టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక పెదకూరపాటు చూస్తే వైసీపీ, తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు బ్యాటిల్ గ్రౌండ్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ టఫ్ ఫైట్లో వైసీపీ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. వేమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, రేపల్లె బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో టీడీపీ, తెనాలి వైసీపీ, బాపట్ల వైసీపీ, ప్రత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ, గుంటూరు వెస్ట్ వైసీపీ, గుంటూరు ఈస్ట్ వీళ్ళైతే ఈస్ట్ వెస్ట్ 2 వైసీపీ ఇచ్చారు. గుంటూరు ఈస్ట్లో టఫ్ ఫైట్ ఉంటుంది, వైసీపీ నెగ్గుతుంది అంటున్నారు. చిలకలూరుపేట టీడీపీ, నర్సారావుపేట వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల బ్యాటిల్ గ్రౌండ్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది, టీడీపీ బయటపడుతుంది అంటున్నారు. మాచర్ల బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ ఉంటుంది, టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉందంటున్నారు. ప్రకాశం విషయానికి వస్తే 12 స్థానాల్లో 6 కూటమికి, 4 ఫ్యాన్కు బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ 2 ఉంటుందంటున్నారు. 50-50 ఛాన్సెస్ కింద. ఇక్కడ ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ, దర్శి వైసీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల ఈ టఫ్ ఫైట్లో టీడీపీ బయటపడుతుంది. సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ, ఒంగోలు బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో టీడీపీ బయటపడుతుంది. కందుకూరు వైసీపీ, కొండేపి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ. నెల్లూరుకు వచ్చేద్దాం. నెల్లూరు 10 స్థానాల్లో 3 కూటమి అన్నారు, 2 ఫ్యాన్ అన్నారు, 5 టఫ్ ఫైట్ అన్నారు. సరే ఏవి టఫ్ చూద్దాం. కావలి బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో వైసీపీ నెగ్గే అవకాశం ఉందంటున్నారు. ఆత్మకూరు బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ ఉంటుంది, టీడీపీ విన్ అవుతుంది ఛాన్సెస్ ఉందంటున్నారు. కోవూరు బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ ఉంటుంది, టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. నెల్లూరు సిటీ 1 సైడ్ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, సూలూరుపేట ఎస్సీ వైసీపీ, వెంకటగిరి బ్యాటిల్ గ్రౌండ్, ఉదయగిరి బ్యాటిల్ గ్రౌండ్ టీడీపీ, వెంకటగిరి కూడా బ్యాటిల్ గ్రౌండ్లో వైసీపీ నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. వీళ్ళు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఇక్కడ సీట్ల లిస్ట్ ఇచ్చారు. కడప 10 నియోజకవర్గాల్లో చూస్తే 2 కూటమికి, 2 ఫ్యాన్కు 6 బ్యాటిల్ గ్రౌండ్లో ఉంటాయంటున్నారు వీళ్ళు. బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైసీపీ, రాజంపేట టీడీపీ, కడప బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్లో టీడీపీ నెగ్గొచ్చు అంటున్నారు. కోడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ బ్యాటిల్ గ్రౌండ్ వైసీపీ, రాయచోటి బ్యాటిల్ గ్రౌండ్లో ఉంటుంది, వైసీపీ విన్ అవుతుంది. పులివెందుల వైసీపీ, కమలాపురం బ్యాటిల్ గ్రౌండ్లో వైసీపీ, జమ్మలమడుగు బ్యాటిల్ గ్రౌండ్లో బీజేపీ, ప్రొద్దుటూరు బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ, మైదుకూరు టీడీపీ.
ఇక కర్నూలు 14 స్థానాల్లో, ఇవన్నీ ఉమ్మడి జిల్లాల లిస్ట్ అండి. కర్నూలు 14 స్థానాల్లో 6 కూటమికి 6 ఫ్యాన్కు 2 బ్యాటిల్ గ్రౌండ్ అంటున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ, శ్రీశైలం వైసీపీ, నందికొట్కూరు బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ, కర్నూలు టీడీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లె టీడీపీ, డోన్ వైసీపీ, పత్తికొండ బ్యాటిల్ గ్రౌండ్ టీడీపీ, కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, ఎమ్మిగనూరు టీడీపీ, మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు టీడీపీ. అనంతపూర్ 14 స్థానాల్లో 7 కూటమికి 4 ఫ్యాన్కు 3 బ్యాటిల్ గ్రౌండ్. టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. రాయదుర్గ్ చూస్తే బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది అంటున్నారు, అంటే టఫ్ ఫైట్ ఉంటుంది, అందులో టీడీపీ ఎడ్జ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఉరవకొండ టీడీపీ, గుంటకల్ వైసీపీ, తాడిపత్రి బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ బయటపడుతుంది. సింగనమల ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, అనంతపూర్ అర్బన్ వైసీపీ, కళ్యాణ్ దుర్గ్ టీడీపీ, రాప్తాడు టీడీపీ, మడకసిర ఎస్సీ బ్యాటిల్ గ్రౌండ్లో, మడకసిర ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే టఫ్ ఫైట్ ఉంటుందో ఈ టఫ్ ఫైట్లో వైసీపీ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. హిందూపూర్ టీడీపీ, పెనుకొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం వైసీపీ, కదిరి వైసీపీ. ఇక చిత్తూరు 14 స్థానాల్లో 6 కూటమికి 4 ఫ్యాన్కు 4 బ్యాటిల్ గ్రౌండ్ అంటున్నారు. మరి తంబల్లపల్లెలో వైసీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లె వైసీపీ, పుంగనూరు వైసీపీ, చంద్రగిరి వైసీపీ, తిరుపతి బ్యాటిల్ గ్రౌండ్ జేఎస్పీ, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ బ్యాటిల్ గ్రౌండ్లో టీడీపీ ఎడ్జ్లో ఉంది, టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నగరిలో టీడీపీ, గంగాధర నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ ఉంటుంది టీడీపీ అంటున్నారు. చిత్తూరు బ్యాటిల్ గ్రౌండ్లో వైసీపీ, పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ. మరి ఇవి 175 నియోజకవర్గాలకు గాను వీళ్ళు క్లియర్గా ఇక్కడ మనం చూసినట్టు రైట్ క్లియర్గా 116 స్థానాలు 175 గాను 116 కూటమికి వస్తాయి, 59 ఫ్యాన్కి వస్తాయి అని చెప్పి కూడా వీళ్ళు క్లియర్గా అంచనాలు వేసి లెక్కలతో సహా ఇక్కడ చెప్పడం జరిగింది. టీడీపీకి ఎన్ని అన్నవి కూడా, జేఎస్పీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని అన్నవి కూడా విభజించి మరి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మే 11న ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఆ మే 11న జరిగే ఎన్నికల్లో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అన్ని సర్వేలను బట్టి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజా.